నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక 5, 6 నెలలుగా మన ఛానల్‌లో వీడియోలు ఏమీ అప్లోడ్ చేయడం లేదు. కంటిన్యూగా అంటే రోజు వీడియోలు చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉందండి. డే బై డే వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. అందుకు మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. డే బై డే వీడియోస్ చేయడం వల్ల క్వాలిటీ ఉంటుంది. చాలా క్లారిటీగా, నీట్‌గా మీకు చక్కగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. అదే డైలీ వీడియోస్ చేస్తుంటే హర్రీ బర్రీగా ఏదో చేసాంలే పెట్టేసాంలే అన్నట్లుగా అనిపిస్తుంది. అందుకనే డే బై డే వీడియోస్ చేయడానికి డిసైడ్ చేసుకున్నాను. మీరు కూడా నా వీడియోస్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ లైక్స్ వల్ల, మీ కామెంట్స్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కొత్తగా ఎవరైనా ఈ వీడియోస్ చూసి వాళ్ళు కూడా ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో చేసి కూడా చాలా రోజులు అవుతుందండి. కాకపోతే అప్లోడ్ చేయలేదు. చెప్పాను కదా, ఇక నుంచి డే బై డే మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు కూడా చక్కగా ఈ వీడియోస్ అన్నీ చూసి మీరు ట్రై చేసేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నారాయణపేట శారీస్ తోటి హాఫ్ శారీ కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హాఫ్ శారీ కుట్టడం కోసం నేను 2 శారీస్ తీసుకున్నానండి. ఒకటేమో కింద లెహంగా కోసం అనమాట, ఒకటేమో ఓణి కోసం. లెహంగా కోసం తీసుకున్న శారీలో లెహంగాతో పాటు బ్లౌజ్ కూడా వస్తుంది. ఓణి కోసం తీసుకున్న శారీలో 2 ఓణీలు మనం తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్క శారీని 450 రూపాయలు పెట్టి షాపింగ్ మాల్లో కొన్నాను. క్వాలిటీ చాలా బాగుంది. శారీ 6 మీటర్ల 30 సెంటీమీటర్లు వస్తుందండి. అందులోంచి ఒక 70 సెంటీమీటర్లు పళ్ళు పోయింది. పోగా మిగిలిన ఒక 80 సెంటీమీటర్లు నేను బ్లౌజ్ కుట్టేశాను. మిగిలింది 4.5 మీటర్లు లెహంగా కోసం అనమాట. 4.5 మీటర్ల లెహంగా అంటే చాలా మంచి గ్యారా వస్తుంది. చాలా నిండుగా ఉంటుంది కట్టుకుంటే. ఈ శారీకి 2 వైపులా బార్డర్ వస్తుంది. ఒకవైపు చాలా పెద్ద బార్డర్ ఉంటుంది, ఇంకొక వైపు చాలా చిన్న బార్డర్ వస్తుంది. పెద్ద బార్డర్ మనం లెహంగా కోసం ఉంచేసుకొని చిన్న బార్డర్ని కట్ చేసుకోవాలి. అది కూడా మనకి ఎంత పొడవు కావాలో చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవాలన్నమాట. నాకు శారీ ఉన్న పొడవు కరెక్ట్గా సరిపోయింది. పైన చిన్న బార్డర్ కట్ చేశాను కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని చేసుకున్నాను. అది మనకి ఓణీ స్టిచ్ చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ లెహంగా కుట్టుకోవడం కోసం 2 వైపులా ఎడ్జ్లు ఉంటాయి కదా, వాటిని తిరగల మరగలా చూసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టుకోవాలి. చూడండి, ఒక 5-6 ఇంచుల లెంత్ వరకు మనం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లెహంగా వేసుకునేటప్పుడు ఓపెన్ ఉంటే చక్కగా వేసుకోవటానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట, మరీ టైట్గా దగ్గరికి లేకుండా. అందుకని ఒక 5-6 ఇంచుల వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. 2 వైపులా కుట్టుకోవాలి. తిరగల మరగలా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనం లెహంగా కోసం ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది మన ఇష్టం అండి. దగ్గరగా కావాలంటే పెట్టుకోవచ్చు, చిన్నగా పెట్టుకోవచ్చు, పెద్దగా పెట్టుకోవచ్చు. దానికి ఒక పద్ధతి అంటూ ఏముండదన్నమాట. కాకపోతే మన నడుముకి సరిపోయేలా ఉండాలి. ఇప్పుడు ఒక 30 ఇంచులు అనుకోండి, లేదా 34 ఇంచులు అనుకోండి. ఆ 34 ఇంచులకి సరిపోయేలాగా మనం ప్రిల్స్ పెట్టుకోవాలి, అంతవరకే. అంతేకాని చిన్నగా పెట్టామా పెద్దగా పెట్టామా అనేది ఏం లేదు. మనకి నచ్చినట్లు పెట్టుకోవచ్చు. నేనైతే చిన్నగానే పెడుతున్నాను. ఒక్కొక్క కుర్చీ కిందకి ఇంకొంచెం కుర్చీని ఎక్స్ట్రాగా పెడుతున్నాను అనమాట. బయటికి మాత్రం చిన్నగా కనిపిస్తుంది కుర్చీ. ఇలా కుర్చీలన్నీ పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలి. ఇలా కుర్చీలన్నీ పెట్టుకున్న తర్వాత నడుముని ఒకసారి కొలుచుకోవాలి. మనకు కావలసిన కొలతల ప్రకారంగా నడుము వచ్చింది అంటే అప్పుడు ఒకేసారి డైరెక్ట్గా మనం ఒక స్టిచ్ వేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా దాన్ని మళ్ళీ మనం కుచ్చులు ఇప్పుకొని మళ్ళీ సరి చేసుకోవాలన్నమాట. ఎక్కువైనా అంతే సరి చేసుకోవాలి, తక్కువైనా అంతే సరి చేసుకోవాలి. మనకి కావలసిన కొలతల ప్రకారంగా మనకి కుచ్చులు రావాలన్నమాట. లెహంగా కోసం 4.5 మీటర్ల క్లాత్ ఉంది కాబట్టి కుచ్చులన్నీ ఇలా లోపలికి పెట్టేస్తున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఒత్తుగా వస్తుంది. దగ్గరగా చూడటానికి మనకి చిన్న కుచ్చుల్లాగా కనిపిస్తుంది. 4.5 మీటర్ల క్లాత్ చక్కగా సరిపోతుంది అనమాట.
ఇదే విధంగా మనం ఉన్న క్లాత్ అంతా కూడా ప్రిల్స్ పెట్టుకోవాలి. అలా మొత్తం మనం ప్రిల్స్ పెట్టేసిన తర్వాత ఎలా ఉందో చూపించేస్తాను చూడండి. ఇప్పుడు 4.5 మీటర్ల క్లాత్ మొత్తాన్ని కూడా నేను ప్రిల్స్ పెట్టేశాను. ఇప్పుడు టేప్తోని నడుము కొలిచి చూసుకోవాలి. యాక్చువల్గా నాకు 34 ఇంచుల నడుము అయితే కరెక్ట్గా సరిపోతుంది, కానీ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు 19 ఇంచుల టేప్ చూపించింది కదా, అంటే మనకి 38 ఇంచుల నడుము వచ్చింది. అంటే మనం నడుముని ఇలా కొంచెం దగ్గరికి లాగి కట్టుకునేలాగా ఉంటుందన్నమాట, కరెక్ట్గా నడుము సైజ్ కాకుండా. నడుము పట్టీ కోసం బార్డర్ కంటే కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసుకున్నాను అనమాట. బార్డర్ 2 అంగుళాలు, అంతకంటే ఒక 2.5 అంగుళాలు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనమాట. అటు ఇటు 2 వైపులా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. బార్డర్ని రైట్ సైడ్ పెట్టాను, లెహంగా కూడా రైట్ సైడే ఉంది. ఇప్పుడు బార్డర్ పైన లెహంగా పెట్టేసి కుట్టాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బార్డర్ పైన లెహంగా పెట్టేసి కుట్టాలి. ఇలా మీకు కుట్టడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే ముందుగానే, అంటే మనం ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకొని ఆ తర్వాత బార్డర్కి యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. నాకు అలవాటు కాబట్టి నేను ఇలా కుట్టేశాను. మీ కంఫర్ట్ కోసం కూడా నేను చెప్తున్నాను, ఓకేనా. ఇప్పుడు మనం వేసిన కుట్టు కనిపించకుండా బోర్డర్ని ఇలా చక్కగా ఫోల్డ్ వేసుకొని పైన ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఎడ్జ్లోకి ఇలా చివరన ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా చివరగా వేసుకోవాలి. నడుము అంతా కూడా ఇలాగే ఫోల్డ్ వేసుకొని కుట్టాలి. స్టార్టింగ్ ఎండింగ్ రబ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు లెహంగాని ఇలా రాంగ్ సైడ్ తిప్పేసుకొని 2 ఎడ్జుల్ని ఇలా సమానంగా పట్టుకొని ఒక 4-5 ఇంచెస్ గ్యాప్ దగ్గర మనం కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా కుట్టచ్చు, లేదంటే ఇలా ఫోల్డ్ వేసుకొని కూడా కుట్టచ్చు. ఫోల్డ్ వేసుకొని కుట్టడం వల్ల కొన్ని క్లాతులు పోగులు ఊడిపోతూ ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. అందుకని నేను ఫోల్డ్ వేసి కుడుతున్నాను. ఇక మన ఇష్టం అండి, మనం ఫోల్డ్ వేసుకొనైనా కుట్టచ్చు, లేదంటే స్ట్రైట్గా నార్మల్గా 2 పీసుల్ని పట్టుకొని జాయింట్ చేయొచ్చు. దీన్ని కూడా మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకుంటేనే స్టాండర్డ్గా, అంటే గట్టిగా ఉంటుందన్నమాట. మళ్ళీ కుట్లు ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. మనం ఇలా జాయింట్ చేసేటప్పుడు ఎండింగ్కి వచ్చేటప్పుడు బార్డర్ ఉంది కదా, బార్డర్ కొంచెం మందంగా ఉంటుంది. అది కాక 2 ఎడ్జ్లు సమానంగా వస్తున్నాయా లేదా చూసుకొని కూడా మనం జాయింట్ వేసుకోవాలి. 2 ఎడ్జ్లు సమానంగా వచ్చేలాగా జాయింట్ వేయాలన్నమాట. చూడండి, నేనైతే డబల్ స్టిచ్ కూడా వేసేసాను. ఇలా జాయింట్ చేయడం అయిపోయిన తర్వాత కింద ఫాల్ వేసుకోవచ్చు. ఒక్క ఫాల్ సరిపోదండి, 2 ఫాల్స్ని యాడ్ చేసుకొని రెండింటిని కలిపి మనం కింద ఫాల్ వేసుకోవాలి. అది మీ అందరికీ తెలుసు కాబట్టి నేను మీకు వీడియోలో చూపించలేదు. చూడండి, చక్కగా లెహంగా కుట్టడం పూర్తయిపోయింది. లెహంగా కుట్టడం పూర్తయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తానండి. చిన్న చిన్న ప్రిల్స్ తోటి చాలా చక్కగా ఉంది నడుము దగ్గర. ఇంకా కింద గ్యారా అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. 4.5 మీటర్స్ కదా, చాలా ఎక్కువగా ఉంది. లెహంగా కుట్టడం పూర్తయిపోయింది కదా, ఇప్పుడు హాఫ్ శారీని కూడా అలాగే మనం డిజైనర్ పీస్లా రెడీ చేసేద్దాం. పళ్ళు సైడు కట్టి చెంగు సైడు 2 వైపులా మనం బార్డర్స్ వేసుకొని కుట్టుకుందాం. ఇప్పుడు ఆ బార్డర్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. లెహంగా కుట్టేటప్పుడు చిన్న బార్డర్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని సింగిల్ బార్డర్ని కట్టి చెంగు వైపుకి వేసుకోవాలి. ముందుగా కట్టి చెంగు వైపు ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని అంచులు మడిచి కుట్టుకోవాలండి. అంచులు మడిచి కుట్టుకోవడం కోసం ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా చిన్నగా ఫోల్డ్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బార్డర్ని యాడ్ చేసుకుందాము. బార్డర్ని 1 సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనకి గ్రీన్ కలర్ చిన్న బార్డర్ వచ్చింది కదా, మీరు గమనించారు కదా, ఆ గ్రీన్ కలర్ బార్డర్ కనిపించేలాగా గ్రీన్ కలర్ బార్డర్కి కొంచెం యువతలుగా నేను ప్యాచ్ అనేది యాడ్ చేస్తున్నాను, బార్డర్ని యాడ్ చేస్తున్నాను. మీకు గ్రీన్ కలర్ బార్డర్ రాకుండా డైరెక్ట్గా శారీ ఏ కలర్లో ఉంటే ఆ కలర్ బార్డర్ వచ్చేసింది అనుకోండి, మీరు ఈక్వల్గా పెట్టి కుట్టేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇక్కడ సపరేట్ కలర్ వచ్చింది కాబట్టి ఆ కలర్ కనిపించటం కోసం నేను గ్రీన్ కలర్ వరకు వదిలేసి యూతలకి ఫోల్డ్ చేసి కుడుతున్నాను అనమాట.
జరీ బార్డర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ బార్డర్ని యాడ్ చేసి కుడుతున్నాను. బార్డర్ ఇంకొక వైపు ఎండింగ్కి వచ్చినప్పుడు కూడా ఒక 1/2 ఇంచు లేదంటే ఒక 1 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటువైపు కూడా గ్రీన్ కలర్ బార్డర్ ఉండేలాగా కనిపించేలాగా ఫోల్డ్ చేసుకొని కుట్టాను. బార్డర్కి రెండో వైపు కుట్టడం కోసం మనం కరెక్ట్గా ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం క్రాస్గా తిప్పుకొని ముందు ఈ చిన్న వైపు అంటే బార్డర్కి ఎడ్జ్ వైపు ఉంది కదా, ఎడ్జ్ వైపు స్టిచ్ వేసుకున్న తర్వాత బార్డర్ కుట్టడం స్టార్ట్ చేయాలి. అది కూడా మనకి కింద ఉన్న జరీ పార్ట్ ఏది కనిపించకుండా కరెక్ట్గా బార్డర్లో కలిసిపోయే విధంగా కుట్టాలన్నమాట. చాలా జాగ్రత్తగా కింద ఉన్న బార్డర్ కనిపించకూడదు, నెక్స్ట్ పైన మనం వేస్తున్న బార్డర్కి కూడా కలర్ కనిపించకూడదు. ఎందుకంటే ఇది వైలెట్ కలరు, మనం కుట్టే ఓణి ఏమో మెరూన్ కలర్ అన్నమాట. ఈ వైలెట్ కలర్ కనిపించకుండా కుడితేనే నీట్గా ఉంటుంది. వైలెట్ కలర్ కనిపిస్తే మళ్ళీ చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. బార్డర్ ఎండింగ్కి వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఫోల్డింగ్స్ వేసుకునేటప్పుడు కానీ బార్డర్ యాడ్ చేసుకునేటప్పుడు కానీ ప్యాచ్ని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. చూసారు కదా, కట్టు చెంగు వైపు అంటే మనం స్టార్టింగ్ ఓణి వేసుకునేటప్పుడు నడుము దగ్గర దోపుకుంటాం కదా, ఆ భాగం అయితే మనం సింగిల్ బార్డర్ వేసుకోవడం అయితే పూర్తయిపోయింది. ఇలా చక్కగా 2 ప్రిల్స్ పెట్టుకొని దోపుకుంటే ఇలా ఉంటుంది. మనకి చక్కగా బార్డర్ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు పళ్ళు సైడ్ కూడా బార్డర్ వేసుకోవడం ఎలాగో చూపిస్తాను. పళ్ళు సైడ్ కూడా మనం ఫస్ట్ ఎలా అయితే ఫోల్డ్ చేసి కుట్టుకున్నామో అంచులు, అదేవిధంగా ఇటువైపు కూడా అంచులు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. అంచులు కుట్టుకోవడం కోసం క్రాస్ లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకుంటే ఓణి అనేది మనకి నీట్గా స్ట్రైట్గా వస్తుందండి. మనం బార్డర్ వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కట్టు చెంగు వేసుకున్న తర్వాత మిగిలిన బార్డర్ ఎంతైతే ఉంటుందో ఆ బార్డర్ అంతా కూడా మనకి ఎన్ని వరుసలు వస్తే అన్ని వరుసలు ఇలా యాడ్ చేసుకొని కుట్టుకోవాలండి. మిగిలిన బార్డర్ అంతా కలిపితే నాకు డబుల్ బార్డర్ వచ్చింది. మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. పళ్ళుకి ఎంత పెద్దగా ఉన్నా కూడా బాగుంటుంది పళ్ళు కాబట్టి. నాకైతే 2 వరుసలు వచ్చింది. ఇలా అంచుని పళ్ళు సైడ్ కొలుచుకొని అటువైపు ఒక 1/2 ఇంచు ఇటువైపు ఒక 1/2 ఇంచు అనమాట ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకొని ఇలా 2 వరుసల్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని గ్రీన్ కలర్ అంచు ఉంది కదా, అంచు కనిపించేలాగా ఇటువైపు కూడా ప్యాచ్ని యాడ్ చేసుకుంటున్నాను, అదే బార్డర్ యాడ్ చేసుకుంటున్నాను. చుట్టూరా మనకి 4 వైపులా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగిలింది కట్ చేసి ఇటువైపు కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకొని గ్రీన్ కలర్ మాత్రమే కనిపించాలి, కింద ఉన్న జరీ ఏది కనిపించకుండా కుట్టాలి. సైడ్న కూడా కింద ఉన్న జరీ కనిపించకుండా నీట్గా ఫోల్డ్ వేసుకొని క్రాస్ లేకుండా నీట్గా ఫోల్డ్ వేసుకొని కొంచెం కుట్టిన తర్వాత మళ్ళీ మనం బార్డర్కి ఉన్న ఎక్స్ట్రా కలర్ ఉంది కదా, ఆ క్లాత్ను కూడా చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కలర్ అనేది కనిపించకూడదండి. ఎందుకంటే బార్డర్కి వచ్చిందేమో వైలెట్ కలరు, లెహంగాలో మిగిలిన బార్డర్ అది. మనం కుడుతున్న ఓణి ఏమో మెరూన్ కలర్ కాబట్టి ఎక్కడ కలర్ కనిపించకుండా డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా చక్కగా ఫోల్డ్ చేసుకొని కుట్టేశాను. ఈ సైడ్కి కూడా బార్డర్ని చక్కగా సర్దుకొని ఎడ్జ్కి కిందున్న బార్డర్ కనిపించకుండా ఓన్లీ గ్రీన్ కలర్ బార్డర్ కనిపించేలాగానే స్టిచ్ వేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా చక్కగా 2 వైపులా మనం బార్డర్ యాడ్ చేసుకున్నాము. చాలా బాగుంది కదా, మీకు నచ్చింది కదా. నారాయణపేట శారీస్ తోటి మంచి డిజైనర్ హాఫ్ శారీస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీడియోని షేర్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ డౌట్స్కి కామెంట్స్కి అన్నిటికీ నేను రిప్లై ఇస్తాను. మీకు నచ్చింది కదా, ఇంకా ఆలస్యం ఎందుకు, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.